మా ప్రభు యేసుక్రీస్తునామమున మీ అందరికీ శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దాన కీర్తన గ్రంథము 121వ అధ్యాయము 5వ వచనము. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండను అన్న వాగ్దానం ఇచ్చిండు. పరిశుద్ధాత్మడు అర్ధరాత్రి లేచి ప్రార్థన చేశాను. రైతులు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడు నిన్నప్పుడు దేవుడి వాగ్దానం చేయించారండి. వెంటనే స్టేటస్ పెట్టినాను చూడండి. ఇక్కడ దేవుడు అవునండి, దేవుడు మరి మనం ఏర్పరచుకున్న వారం కాబట్టి ఆయన పిలుచుకున్నారు మన పిలుచుకున్నారు కాబట్టి మన పక్కన కుడి పక్కన మనకి నీడగా ఉంటానంటున్నారు. ఆయనే మనకు సహాయం చేసే దేవుడు మన దేవుడు అనమాట. అయితే నేను మరి రక్షణ పొందిన దినాల్లో మరి నూజివీడులో మరి మా పాస్టర్ గారు తీసుకెళ్ళారండి. రక్షణ పొందాక తీసుకెళ్ళినప్పుడు మరి వారం రోజులు ఉపవాస ప్రార్థనలు ఆమె కూడా నాతో పాటు చేశారు. నేను కూడా ఉపవాసం ఉండేదాన్ని. ఉదయం మొదలుకొని మరి 3 గంటల వరకు మొహం కడగకుండా మరి నేను ఉపవాసం ఉండేదాన్ని అనమాట. అప్పుడు మా చిన్నబాబు మరి ప్రెగ్నెంట్ అనమాట. 5 నెలలకు ప్రెగ్నెంట్తో ఉన్నాను. అయినా కానీ పొద్దునుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నేను ఏం తినకుండా మరి ఉపవాసం ఉన్నాను అనమాట. ఉపవాసం ఉన్నప్పుడు మరి దేవుడు మరి నా పాపాలన్నీ ఒప్పుకోమని చెప్పారు అమ్మగారు. అలాగే నా అతిక్రమాలు, నా దోషాలు, నా పాపాలు అన్నిటి కూడా నేను ఫస్ట్ రోజు ఒప్పుకున్నప్పుడు మరి బండరాళ్ళు అవన్నీ కనపడినాయి అమ్మ అని చెప్పినప్పుడు అవన్నీ పాపాలు అన్నారు, అవన్నీ తీసుకోవాలన్నారు. ఆ తర్వాత మరలా సరేనమ్మా అని మరలా రెండో రోజున మరలా ఒప్పుకుంటున్నాను అనమాట. మరలా ఒప్పుకుంటుంటే పాస్టర్ గారు మరి 3 బండ్లు తీసుకొచ్చేసి మరి చిన్న పిల్లలు తీసుకొచ్చేసి మరి చెత్త చెదారం అంతా రాళ్ళు రెప్పలన్నీ ఏరి 3 బండ్లు వేసారనమాట. ఏంటమ్మా ఏమైనా అని అడిగినప్పుడు అవి నీ దోషాలను ఎతకరం, నీ పాపాలని అన్నారనమాట. అవి తీసుకెళ్ళి 3 బండ్లు చిన్న పిల్లలు మరి తీసుకెళ్ళి ఊరవతల ఎక్కడో మరి దూరమున వేసారనమాట. వేసినాక తర్వాత వాటిని ఒక కష్టం వచ్చి కాల్ చేసిందనమాట. అవన్నీ కాల్ చేసినాక మరలా పిల్లలు వెనక్కి వచ్చేసి నా భూమి అంతా కూడా దుక్కుతున్నారనమాట. దుక్కుతున్నేసేసి మరి చదును చేసి మరి నీళ్లు పెట్టారు, విత్తనాలు చల్లారు. మరి అవి చిన్నగా మొలకలు అయ్యి అవి చిగురించి పెద్దవి అయిపోయాయి అనమాట. పెద్దగా అయిపోయినాక మరలా చిగురిస్తున్నాయి పచ్చగా. అప్పుడు మరి దేవుడు నాకు ఒక పాట వినిపించారు. అదేంటంటే 3 బారిన జీవితాన్ని చిగురింప చేయగల దేవుడు అని చెప్పేసి యేసన్న గారి పాట వినిపించారన్నమాట. ఆ తర్వాత అంటే నూతనంగా మళ్ళీ పాత జీవితాన్ని అంతా కూడా తీసేసి కొత్త జీవితాన్ని ఇస్తున్నారని చెప్పేసి, అంటే రక్షణ మరుమనసు దయచేశారని చెప్పేసి అమ్మగారు చెప్పారు. అమ్మగారు చెప్పినప్పుడు 3ంటికి వచ్చేవాళ్ళు అనమాట భోజనం తీసుకుని. అప్పుడు మరి మొహం కడుకున్నప్పుడు మరి చేసేదాన్ని అనమాట. భోజనం తర్వాత మరలా ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని అనమాట. ఆ తర్వాత మళ్ళీ చేసుకున్నప్పుడు మళ్ళీ దేవా నీవు నన్ను మంచులో తెల్లగా మమ్మల్ని కడుగునా అన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు మరలా మంచు కొండలో తీసుకెళ్ళి దేవుడు నన్ను చిన్నపిల్లలాగా నా చేయి పట్టుకుని తీసుకెళ్ళారండి. నేను చిన్నపిల్లని అయిపోయాను అనమాట. 3 సంవత్సరాల పిల్లలాగా ఆ దేవుడు నన్ను చేయి పట్టుకుని తీసుకెళ్ళి మరి నన్ను మంచు తెల్లగా మరి కాళ్ళ మీద వేసుకుని మరి నన్ను శుభ్రంగా కడిగారనమాట. దేవుడే గొప్ప దేవుడు అనమాట మన దేవుడు. ఆ విధంగా తర్వాత ఇక మళ్ళీ అమ్మగారు చెప్పాను అనమాట. అమ్మగారు చెప్పిన తర్వాత 3వ రోజు వచ్చింది. 3వ రోజున ప్రభువా నాతో ఇంకా మాట్లాడతారమ్మా దేవుడు, దర్శనాలే కాదు దేవుడు స్వయంగా మాట్లాడతారని చెప్పేసి అన్నప్పుడు వాగ్దానం ఇస్తారు అని చెప్పారన్నమాట అమ్మగారు. అప్పుడు మరలా ప్రార్థన చేస్తున్నాను, దేవా నాతో మాట్లాడు ప్రభువా, నువ్వు వాగ్దానం ఇస్తావంట. కానీ మాట్లాడిన దేవుడితో మరి ఎంతగానో మరి ఏడ్చి నేను ఒక నీటితో మొరపెట్టుకున్నప్పుడు దేవుడు మరి మధ్యాహ్నం 1 గంట అవుతుందండి. ఆ సమయంలో నాకు నా ఆత్మతార మరి ఎంతగానో దేవుడు తాకి ఎంతగానో ఏడుస్తున్నప్పుడు మరి పాస్టర్ గారు మరి చర్చి పైన కూర్చున్నదాన్ని అనమాట. పైకి వచ్చి ఎవరమ్మా అంతగా ఏడుస్తున్నారని చెప్పేసి వచ్చేసి అన్నప్పుడు నాకు నా ప్రభువు నాతో మాట్లాడాలి, నా ప్రభువుని నాకు వాగ్దానం ఇవ్వాలి అని చెప్పేసి నేను గట్టిగా ఏడుస్తూ ఎంతో మరి ఆత్మ తాకటం వల్ల ఏడుస్తుండగా మరి పాస్టర్ గారు మళ్ళీ నా తల మీద బైబిల్ పెట్టి ప్రార్థన చేసి మెల్లిగా చేసుకోమ్మా ప్రార్థన అని చెప్పి వెళ్ళిపోయారు. అప్పుడు మరి నేను మరి మధ్యాకాశానికి వెళ్ళిపోయాను అనమాట. మధ్యాకాశం వెళ్తే మరి కింద చూస్తేనేమో మరి భూమి కనపడుతుంది, పైన చూస్తేనేమో ఆకాశం కనపడుతుంది. మధ్యలో మరి ప్రభువారు కుర్చీలో కూర్చున్నారు సింహాసనం మీద. అప్పుడు చుట్టూతో దేవదూతలు కూర్చుని తెల్లని బట్టలు వేసుకుని కూర్చున్నారు. ప్రభువా నాకు వాగ్దానం, ప్రభువా నువ్వు మాట్లాడుతూ ఉంటావు, నువ్వు మాట్లాడే దేవుడు అంటావు వాగ్దానం అన్నప్పుడు దేవుడు మరి
చూసి మరి ఒక వాగ్దానం తీసి మరి దేవదూతకిచ్చి ఆమెకి ఇవ్వమన్నారన్నమాట. అది తీసుకుని నేను చూస్తే మరి మత్తయి 18 ఉంది. ప్రభువా నీవే ఇవ్వచ్చుగా, సరేలే ప్రభు అనుకున్నాను. ఆ మత్తయి 18 మరి ఒక కన్ను పాడైతే ఆ కన్ను తీసేయమని, ఒక చెయ్యి పాపం చేస్తే ఆ చెయ్యి తీసేయమని, అవి ఉంచుకుని నరకంలోకి వెళ్ళకుండా దేవునికి వారసులుగా ఉండాలంటే నువ్వు అవి తీసేయమని అన్ని దాని ద్వారా అన్ని రాసి ఉంటాయి అన్నమాట. నీ కాళ్ళు పాపంలో పడకుండా, చేతులు పాపంలో పడకుండా, కంటి చూపు ద్వారా కూడా తప్పు చేయకుండా నువ్వు ఉండాలని చెప్పేసి, చిన్నపిల్లల మనసు కలిగి నువ్వు మారుమనసు పొంది రక్షించబడి చిన్నపిల్లల మనస్తత్వం కలిగి జీవిస్తే నువ్వు పరలోకరాజ్యం చేరుతావని అన్నీ ఉన్నాయి అనమాట. అయితే ఇక వాగ్దానం తీసుకున్న తర్వాత మక్కలు తెరిచి చూస్తే మధ్యాహ్నం 1 గంట అయిందనమాట. ఏడ్చి సొమ్మసిల్లిపోయి మరి నేను అట్లా మరి దర్శనం అనమాట అండి. అది అట్లా వెళ్ళిపోయిందనమాట మధ్యాకాశానికి. అయితే మరి తర్వాత మా అమ్మగారికి చెప్పినప్పుడు 3ంటికి అమ్మగారు ఇచ్చారు చెప్పానండి. అమ్మగారు ఎంతగానో సంతోషించారు. అమ్మ నువ్వేనా యేసు ప్రభువుని చూసావు, నీవు దేవుడు స్వయంగా నీకు ఇచ్చారు వాగ్దానం అని చెప్పేసి ఎంతో సంతోషపడిన తర్వాత నాకు కూడా చూపించాలమ్మా, నేను కూడా నీతో పాటు ఉపవాస ప్రార్థన చెప్తున్నాగా అన్నారు. సరేనమ్మా అన్నప్పుడు ఆ రాత్రి మరి ఇద్దరం అమ్మగారు నేను చర్చిలో ప్రార్థన చేసుకున్నాం. తర్వాత అమ్మగారికి ఒక దర్శనం వచ్చిందంటండి. ఆ దర్శనం ఏంటంటే మరి ఆకాశం నుంచి మరి చర్చిలోకి నిచ్చినేసిందనమాట. చిన్న మీద నుంచి నేను దిగి వస్తున్నానంటే ఆకాశం నుంచి నేను చర్చిలో దిగి వస్తుంటే అమ్మగారు మరి పెండ్లి వస్త్రాలు ధరించుకున్నట్లు వస్తున్నానంటే అప్పుడు ఆ అమ్మగారు ఏంటమ్మా మనం ఏం పెట్టుకోకూడదు కదా, అన్నీ ధరించుకుని వస్తున్నావు పెండ్లి కుమార్తెలాగా అంటే, అవునమ్మ నువ్వేగా మరి నిన్న పెండ్లి కుమార్తెని పెండ్లి కుమార్తెలో సిద్ధపడి ఉండమన్నావుగా అని చెప్పేసి అన్నానంటండి. అది ప్రకటన గ్రంథం 21 వచనంలో ఉందన్నమాట. నూతనమైన యెరూషలేమును పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె మరి సిద్ధపడి మరి పరలోకమున్న దేవుని వద్దకు దిగి వచ్చేట చూచి దర్శనం ఉంది కదండి, వాగ్దానం ఉంది కదండి. ఆ వాగ్దానం మరి అమ్మగారికి దర్శనంలో చూపించారు. అప్పుడైతే ఏ వాగ్దానం నాకు తెలియదు. తర్వాత బైబిల్ ఇప్పుడు రాస్తున్నాను కాబట్టి నేను తెలుస్తుంది అనమాట. అయితే ఈ విధంగా మరి ఆయన రక్షణ అనే వస్త్రం ధరింప చేసి ఉన్నారు కదండి, అది నీతిని పైబట్ట నాకు ధరింప చేసి ఉన్నాడని చెప్పేసి నా దేవుడిని మరి బట్టి నేను ఆత్మ నాకు ఉల్లసించినదని వాగ్దానం కూడా దానికి సరిపోద్ది అనమాట. ఆ విధంగా మరి దేవుడు అలా నన్ను మరి దేవుడు ఆమెకి దర్శనం చేయించారన్నమాట. తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన సాక్ష్యం చెప్పుకున్నానండి అందరికీ. తర్వాత జాబ్ కావాలంటే జాబ్ మరి తర్వాత జాబ్ కదిలిన తర్వాత నేను జాబ్ కోసమే అసలు ప్రార్థన చేస్తున్నాను అనమాట. మళ్ళీ దేవుడు మరి 5 రోజులు ఉపవాస ప్రార్థనలు అక్కడ మరి అర్ధరాత్రి అందరం కలిసి ప్రార్థన చేస్తున్నాం. 2 గంటలైన సమయము అందరం కలిసి చర్చిలో ప్రార్థన చేస్తున్నా నిద్రపోకుండా రాత్రి అంతా చేస్తున్నాను అనమాట. చేస్తుంటే మరి దేవుడు ఒక పెద్ద చెలో తీసుకెళ్ళి ఈ కోతంతని వేకులని స్వరంధర 3 సార్లు మాడారనమాట. అప్పుడు అమ్మగారు చెప్పినప్పుడు అమ్మగారు అమ్మ నేను సేవ వెళ్తున్నారు దేవుడు అని చెప్పారు. సేవగా మత్తయి సువార్త 9:37 వచనంలో ఉందండి. కోదంత విస్తారమే కానీ పని వారు కొద్దిగా ఉన్నారని వాగ్దానం అన్నమాట. అది నాతో మరి స్వరంధర దేవుడు మాట్లాడారు. అప్పుడు అమ్మగారు చెప్పానమాట, అమ్మ నేను నాకు జాబ్కి వస్తే నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నా సాక్ష్యం చెప్పుకుంటానని చెప్పినప్పుడు అందరం కలిసి ప్రార్థన చేద్దామమ్మా అన్నారు. సరే నేను కూడా మరి నేనే ఉపవాస ప్రార్థన మొదలెట్టుకున్నానండి. స్వయంగా మరి 30 రోజులు ఉపవాస ప్రార్థన చేసిన 30 రోజులు ఖచ్చితంగా దేవుడు కవర్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టిదిగా మనకి జాబ్ ఇచ్చా అన్నారు. ఆ విధంగా మరి దేవుడు జాబ్ ఇచ్చారు. అక్కడికి వెళ్తే అక్కడ నా వాక్యదానం నా సాక్ష్యం అందరూ చెప్పుకుంటున్నానండి. అలాగే అంతకుముందు దేవుడు మరి నాకు 4 సంవత్సరాలు పెళ్ళైన 4 సంవత్సరాల వరకు పిల్లలు పుట్టకపోతే మరి దేవుడు ఎంతగానో మరి దినకర్ గారు లెటర్ రాశానండి. దినకర్ గారు లెటర్ రాస్తే ఆయన 3 రోజులు ఉపవాస ప్రార్థన చేసి నా కోసం ఉపవాసం ప్రార్థన చేశారంటే అప్పుడు ఆయనకి దర్శనం చూపించారంటే దేవుడు 12 మగబిడ్డ పుడతాడని చెప్పేసి దేవుడు చూపించారంటండి. నన్ను కూడా ఉపవాస ప్రార్థన చేసుకోమ్మా నీ 12 మగబిడ్డ పుడతాడని చెప్పేసి ఆయన మరి నాకు లెటర్ రాశారు. నేను కూడా ప్రార్థన చేసుకోవడం మొదలెట్టానండి. చేసుకున్నప్పుడు ఆ సంవత్సరం మరి మా పెద్ద పుట్టిన తర్వాత మరి మా చిన్నబాబు పుట్టాడు అనమాట. ఈ విధంగా మరి దేవుడు నాకు మరి బిడ్డలను ఇచ్చింది కూడా దేవుడే అనమాట. ఆ తర్వాత జాబ్ కూడా ఇచ్చారు దేవుడు, స్వయంగా కవర్ తీసుకు చేతిలో పెట్టారనమాట. ఆ తర్వాత మరి ఇంకా
నీవు ఒక అర్ధరాత్రి దేవుడు మాట్లాడుతున్నారన్నమాట. నీవు లేచి రేయి మరుజామున మొర్రపెట్టము అని నీ కన్నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించము అనే విలాపవాక్యములు 2వ అధ్యాయం 19వ వచనం సర్వంధర మాడారనమాట. కుమారులు ఏవచ్చా సంకల్పంలో ఏవచ్చా బహుమానం అని చెప్పేసి నువ్వు లేచి నీ బిడ్డల కొరకు మొరపెట్టమన్నారండి. ఆ విధంగా నేను అప్పటి నుంచి ఇప్పుడు కూడా అర్ధరాత్రి లేచి మరి దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాను అనమాట. దేవుడు వాగ్దానం ఇస్తారన్నమాట. సేవ చేయమన్నారు కదండి. దేవా నేను అందరికి చెప్పుకుంటానని అన్నప్పుడు కన్నవాటిని అన్నవాటిని అందరూ తెలియజేయమన్నారు. అన్నమాట ఆయన మాటల నుంచి ఆయన చేతులు నన్ను కప్పించారనమాట. ఉంచుతానని కూడా వాగ్దానం ఇచ్చారు. సరంధర మాడారు. అప్పటి నుంచి మరి దేవుడు మరి ఒకసారి నాతో మాట్లాడతారు. సరంధర ఒకసారి దర్శనం ద్వారా మాట్లాడతారు. ఒకసారి మరి నా నోట ఆయన మాటలు ఉంచుతారు. ఆయన చేతులు నన్ను కప్పిస్తారనమాట. 40 రోజులు ఉపవాస ప్రార్థనలో మరి ఇంద్ర 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 నన్ను పేరు పెట్టి పిలిచి 3 సార్లు దాని స్వరం ద్వారా పిలిచారండి. భయపడకని చూడయండి అని చెప్పి 43:5 వచ్చిందన్నమాట. ఆకాశంలో మరి పెద్ద పెద్ద అక్షరాలు రాసి చూపించారండి. ఇంకా యేసుక్తంపతి పాప నుండి మనల్ని పవిత్రులుగా చేయననే వాగ్దానం ప్రకారం మరి ఆకాశం నుండి ఆయన రక్తం బుట్లు నా మీద పడుతుండగా మరి ఎర్రని అక్షరం తెల్లని అక్షరాలు దేవుడు రాసి చూపించారన్నమాట. ప్రతి ఒక్క పాపం కడిగి వేసానని రక్తంలో రాసి చూపించారండి. ఆ విధంగా మరి 100వ రోజునైతే ఉపవాస ప్రార్థనలో మరి దేవుడు నేను నిన్ను విమోచించిన భయపడతావు ఎందుకు పేరు పెట్టి పిలిచాను నువ్వు నా సొత్తు అని చెప్పేసి సురేంద్ర మాట్లాడనమాట. ఆ తర్వాత మరి దేవుడు ఈ విధంగా ప్రతి దినము కూడా మరి వాగ్దానం ఇస్తున్నారన్నమాట. ఇంకా ఫస్ట్ మరి అప్పుడు కరోనా నెల రోజుల టైం అందినప్పుడు ఆ టైంలో మరి ఫస్ట్ మరి కడబోర వినపడిందండి. పెద్ద శబ్దంతో భయం వేసిపోయింది. బాగా గడగడ వణిగిపోయింది అనమాట. కడబోర వినపడిన తర్వాత ఆకాశం నుంచి వినపడుతుంది అనమాట. భయంకరంగా వినపడుతుంది కడబోర. అప్పుడు వరుసగా మరి 4 వారాలు అనమాట. వరుసనే నేను ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థన చేసేదాన్ని. ఆ టైంలో శుక్రవారం ప్రతి శుక్రవారం 4 వారాలు అట్లాగే మరి దేవుడు మాట్లాడారు. వచ్చినవాడు కాలం కొంచెం వచ్చినవాడు ఆశించక వచ్చినని చెప్పేసి సురేందర్ 4 సార్లు మాడారు. అప్పుడే తర్వాత కరోనా వచ్చిందనమాట. నెక్స్ట్ మంత్లో తర్వాత ఎంతోమంది లోకంలో లేకుండా పోయారండి. దేవుడు గొప్పవాడు కాబట్టి దేవుడు కృప మన మీద ఉంది కాబట్టి మన అందరం సజీవుల్లో ఉన్నామండి ఈనాటికి కూడా. ఇంకా తర్వాత మత్తయి సువార్త 10వ అధ్యాయం అని చెప్పేసి 3 సార్లు మాడారనమాట. ఆ తర్వాత మరలా సేవ చేయమని అనమాట. మరలా దేవుడు మరి పరలోక రాజ్యం సమీపించింది, మారుమనసు పొందమని అందరూ ప్రకటించమన్నారు అనమాట. ఆ తర్వాత మరలా యెషయా 6 అని 3 సార్లు మరి వినపడింది అనమాట. దానిలో కూడా స్వరంధర అనేది కూడా మాట్లాడారండి. దానిలో కూడా మరి యెషయాని నా సేవకులతో నా గురించి ఎవరు ప్రకటిస్తారని అంటారు కదండి. ఆ వాగ్దానం అనమాట. అసలు ఆ అధ్యాయం అంతా చెప్పారండి. యెషయా 6 అని 3 సార్లు వినపడింది అనమాట. తర్వాత ఇంకా వాటిని అందరూ తెలియజేయమన్నారు కదండి. ఇంకా యెషయా 51:16 మరి నేను నా మాటలు నా చేతులని కప్పిస్తా అన్నారు. ఇంకా యెషయా 41:10 మరి భయపడకుని నేను దేవుడే దిగులు పడుకుని నేను బలపడుతున్న సహాయం చేయండి అని అన్నారండి. మా పెద్దబాబుకి ఇచ్చారు ఆ వాగ్దానం. పెద్దబాబు బాగున్నప్పుడు మరి జ్వరం వచ్చినప్పుడు ప్రార్థన చేసినప్పుడు సురేందర్ ఈ వాగ్దానం ఇచ్చారు. ఇంకా డోంట్ ఫియర్ ఐ యామ్ ఎవర్ గాడ్ అని చెప్పేసి ఇంగ్లీష్లో కూడా మాట్లాడారు దేవుడు. ఇంకా కీర్తన 123లో మరి కుమారులు యెహోవా అనుగ్రహించిన శ్వాసకల్పన యెహోవా బహుమానమని కూడా నువ్వు మధ్యాహ్నం లేచి ప్రార్థన చేయమన్నారు. తర్వాత ఇంకా యెషయా 47:10లో కూడా మరి దేవుడు మరలా మాట్లాడారన్నమాట. ఐఎమ్ యువర్ గాడ్, ఐఎమ్ విత్ యువర్ స్ట్రెంత్ అని చెప్పేసి దేవుడు మరి సురేందర్ మరలా సురేందర్ మాట్లాడి భయపడుతుంది అది కూడా మా పెద్ద ఇచ్చారనమాట. ఆ విధంగా మరి దేవుడు చూపే దేవుడు మన దేవుడు అన్నమాట. ఆయన మర్చిపోయే దేవుడు కదా మనల్ని. ఇంకా చోరుకి ఎత్తుకున్న వాడిని తల వెంట్రుకు నెరవేర్చుకున్న వాడిని నేనే చేశాను, నేనే సంగతివాడిని, నేనే ఎత్తుకొని రక్షించేవాడిని అని చెప్పేసి యెషయా 46:4 అది కూడా సురేందర్ మాట్లాడండి. తర్వాత ఇంకా జీవంగా సింహాసనం దాటిపోయి నేను జ్ఞాపం చేసుకుంటా అని చెప్పేసి యోబు గ్రంథము 11వ అధ్యాయం 16వ వచనం ద్వారా 40 రోజులు ఉపవాస ప్రార్థనలు 40వ రోజున ఖచ్చితంగా బైబిల్ తీసి దానికన్నా అండర్లైన్ చేసి ఆ వాగ్దానం ద్వారా చూపించారండి నాకు. ఇంకా ప్రతిదినం అయితే ప్రతిరోజు కూడా మరి వాగ్దానం ఇస్తున్న దేవుడు, మనం బలపరుస్తున్న దేవుడు మన దేవుడు. ఈ విధంగా మన దేవుడు మనల్ని కాపాడే దేవుడు అనమాట. మన కూడా పక్కన మనకు నీడగా ఉంటానని చెప్పేసి ఈరోజు మనకు వాగ్దానం ఇచ్చారండి. ఈ వాగ్దానం అందరి చేతులు నెరవేరని కోరుకుంటూ మనం ఈరోజు ప్రార్థన చేసుకుందాం. మౌనంగా శాసకమంతా ఘనమైన మనకు స్తుతిస్తున్నా తండ్రి. మీద ప్రపంచ ప్రతి ఒక్క బిడ్డని పేరు నిర్ణయం చేసుకోండి. ప్రతి ఒక్క బిడ్డ అవసరం తెచ్చండి, అక్కడ తెచ్చిన కోరికలు తెచ్చండి. చండి బిడ్డలు మంచి రెవెన్యూ ఇద్దరు శైలి నిరుద్యోగులు ఉద్యోగాలు తెచ్చండి. ఆది సాయం తెచ్చండి. ఆరోగ్యం
స్వస్థపరచండి. వేదన దుఃఖం తెచ్చిన పొందిన వారు లేకపోతే రక్షణ రక్షమాన మంచి దయచండి. మీ త్వరగానే మీరు క్షణం మీద సిద్ధపడిన కృప చెప్పమని ఎత్తపడుకుని ఉండే భాగం దయచేయమని మా ప్రభు పీరేశ్వరుడు నేస్తుక్రీస్తు ప్రసిద్ధమైన నామని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ అందిన ప్రార్థనలో మా కుటుంబాన్ని కూడా జ్ఞాపం చేసుకొని మనం చేసుకుంటున్నానండి. ప్రభు సేవలో మీ సహోదరి గాడ్ బ్లెస్ యూ.